చూసారండి, ఇది ఈ కళాకృతులు, ఈ యొక్క గార్డెన్ మీరు ఎక్కడ చూసుంటారు. ప్రపంచ దేశాల్లో మొత్తం పరిశోధించి మరి వడపోసి ఈ యొక్క చెట్లు తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. వీటి ఖరీదుకు వచ్చేసేపటి లక్షలాది రూపాయలు కాదు, కోట్లాది రూపాయలతో 150 ఎకరాల్లో ఈ యొక్క పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ కళారూపాలు, తర్వాత వివిధ చెట్లు, రకరకాల ఆకృతులతో ఇక్కడ నిర్మాణం చేయడం జరిగినది. ఇది ఈ యొక్క కళా నైపుణ్యానికి నిదర్శనం. ఈ యొక్క గార్డెన్ కోట్లాది రూపాయలతో వెచ్చించి ఈ యొక్క ప్రదేశంలో వివిధ మొక్కలు కానీ కళాకృతులు కానీ ఇక్కడ లేని అంశం అనేది ఏది లేదు. ప్రతి ఒక్క అంశం కూడా చిత్రమే. కానీ ఇది చాలా ఖరీదైన రేటు ఉండటం వల్ల సామాన్యుడికి మాత్రం అందుబాటులో ఉండదు. అది మాత్రం వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయో శిల్పి చక్కగా చెప్పారు. మరి ఈ ప్రదేశం, ఈ పార్క్ అంతా కూడా శిలలతో నిండి ఉంది. మరి ఇక్కడ చూడండి, ఒక్కొక్క చూస్తే ఏ విధంగా ఉందో చూడండి. శిల్పులు అంత కళాకారులు ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చిరస్థాయిగా ఎంతకాలం ఉన్న ఈ శిలలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఎకో పార్కులో అందాల భామల సందడి, బ్యూటిఫుల్ ఫొటోస్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం, చూద్దాం. ప్రపంచ అందగత్తెలు ఎకో పార్కులో సందడి చేశారు. అందంగా ముస్తాబై ఎకో పార్క్ సందర్శించారు. అంతేకాకుండా అక్కడ చిందులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం మిస్ వరల్డ్ బ్యూటీస్కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా మీరు కూడా ఈ ఫ్లవర్ గార్డెన్ను ఆ ఫొటోస్పై ఓ లుక్ వేయండి. మరి ఈ గార్డెన్ గురించి కూడా మనం, ఈ అందాల భామల గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 20 రోజుల పాటు మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ పోటీలకు 120 దేశాల అందగత్తెలు పాల్గొనున్నారు. ఇక మిస్ వరల్డ్ పోటీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, వారసత్వం, పర్యాటక ప్రదేశాలను ఈ ముద్దుగుమ్మలకు పరిచయం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మొన్న చార్మినార్లో ఈ బ్యూటీలు సందడి చేసిన విషయం తెలిసింది. తర్వాత వరంగల్ 1000 స్తంభాల గుడి రామప్ప ఆలయాన్ని సందర్శించి అక్కడ తెలంగాణ సంస్కృతి కట్టుబొట్టుతో అందంగా తయారై అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాకుండా అక్కడ బతుకమ్మ పాటలకు డ్యాన్స్ చేసి సందడి చేశారు. అలాగే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఇక రీసెంట్గా ప్రపంచ అందగత్తెలు ఎకో పార్కును సందర్శించారు. అక్కడి బ్యూటిఫుల్ ప్లేసెస్ని చూస్తూ ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా సరదాగా సెల్ఫీలు దిగుతూ ఫోటోలకు పోజులు ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ మిస్ వరల్డ్ బ్యూటీస్ ఎకో పార్కులో సందడి చేస్తూ పార్కుకు కళ తీసుకొచ్చారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే హైదరాబాద్లో ఎకో ఫ్రెండ్లీ టూరిస్ట్ అట్రాక్షన్ 150 ఎకరాల్లో ఎక్స్పీరియం పార్కు ప్రత్యేకతలు ఇవే. అవి ఏ విధంగా ఉన్నాయి, ఈ గార్డెన్ ఎలా ఉంది అనే అంశాలు కూడా మనం తెలుసుకుందాం. హైదరాబాద్ పర్యాటక ఆకర్షణలో మరో సుందరమైన ప్రదేశం చేరింది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవస్థానం మార్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్కు ప్రత్యేకతలు పర్యాటక ఆకర్షణలో మరో సుందరమైన ప్రదేశంగా చేరింది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవస్థానం మార్గంలోని పొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఎక్స్పీరియం పార్క్. 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎకో రిక్రియేషన్ పార్కు ఇది. ఇందులో ప్రకృతి, కళ, పురాతనాలను మిళితం చేశారు.
15,000కు పైగా వృక్ష జాతులు, అరుదైన చెట్లు, సజీవ శిల్పాలతో ఎంతో సృజనాత్మకతతో ఎక్స్పీరియం పార్కును ఏర్పాటు చేశారు. జపనీస్ తోటలు, 3,000 ఏళ్ల నాటి చెట్లు, పూల మండలాలు, అడ్వెంచర్ మార్గాలు, లగ్జరీ స్టేలను ఆస్వాదించవచ్చు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఎక్స్పీరియం పార్కును నిర్మించారు. ఈ పార్కులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15,000 జాతుల మొక్కలను ఉంచారు. 1,500 మంది కూర్చునేలా ఎంపీ థియేటర్ను నిర్మించారు. రామ్దేవ్ 6.5 ఏళ్లుగా పాటు శ్రమించి ఎక్స్పీరియం పార్కును తీర్చిదిద్దారు. ఇందులో 1,00,000 నుంచి 3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలు ఉన్నాయి. ఇప్పటికే అరుదైన వృక్షాలను సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు. 150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతంగా ఎక్స్పీరియం పార్కు అని నిర్వాహకులు అంటున్నారు. ఈ పార్కులో 5 లక్షల నుంచి 1 కోటి విలువైన శిల్పాలు ఉన్నాయి. చెట్లతో చేసిన అత్యధిక సజీవ శిల్పాలు ఉన్న ఏకైక పార్కు ఎక్స్పీరియం అని నిర్వాహకులు చెప్తున్నారు. అయినా ఇది పెద్ద బడాబాబులకే ఈ పార్కును సందర్శించే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్న పేదలు ఈ పార్కుకు వెళ్ళాలంటే అతి రేటు. ఒక్కొక్క మనిషికి 1,600 టికెట్ లోపల ఎంట్రీ ఫీజు. లోపలికి వెళ్ళిన తర్వాత అదంతా సందర్శించి చూసిన తర్వాత అలసట తీర్చుకోవాలన్నా, ఏదైనా స్నాక్ తినాలన్నా, లేదంటే కాఫీ, టీ తాగాలన్నా అత్యధిక రేట్లు. మరి ఇటువంటి పార్కుల్ని సామాన్యులకు కూడా అందుబాటులో తెస్తే బాగుంటుంది. కానీ సామాన్యులు చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే హైదరాబాద్కి 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎకో ఎక్స్పీరియం పార్కుని సందర్శించాలంటే సామాన్యులు సందర్శించలేరు. ఒకవేళ సామాన్యులు సందర్శించాలన్నా ఆ యొక్క అత్యధిక రేట్ల వల్ల సందర్శించలేరు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నాను తెలుసా? హైదరాబాద్కి 45 కిలోమీటర్ల దూరంలో ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ అంటే మామూలు పార్క్ కాదు, ఇంటర్నేషనల్ పార్క్. ఈ యొక్క పార్క్ చూడటానికి 2 కళ్ళు చాలవు. ఫ్లవర్స్ కానీ, శిలా విగ్రహాలు కానీ, ఆకృతి కట్టడాలు కానీ, చాలా అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి ఇక్కడ. అద్భుతమైన గార్డెన్ తోట ఉంది, అద్భుతమైన శిల్ప కళలు ఉన్నాయి. ఇవన్నీ చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క మంచి మీద ఉన్నాం కదా మనం, చుట్టూదంతా చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. మీరు కూడా ఒకసారి సందర్శించి చూడండి, బాగుంటుంది.